కౌలు రైతులకు జాగ భూములు లేనోళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మలి సర్కారు ఇస్తామన్న 12,000 రూపాయల పైకం ఇస్తున్నదట కదా. అగో ఇంతవరకు దానికి బారసాలనే కాలేదు. ఇంకెప్పుడు ఇస్తారని ప్రజలు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటే ఇట్లవలన్నారే అంటారా ఇగో బట్టి సారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లో బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుర్రి. కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. బట్టి సారు ఏర్పాటు చేసిన ముచ్చట తెలంగాణలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు కానీ ఎప్పుడు ఇస్తారు సారు? అడిగినప్పుడల్లా ఇస్తాం అనుడే ఉన్నది కానీ మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం బాపతో పైకము వేసింది లేదు. కష్టాన్ని నమ్ముకొని కౌలు చేస్తున్న రైతులకు ఇచ్చింది లేదు. కానీ మైకు దొరికితే చాలు ఇస్తున్నామని చెప్పబడితిరి. ఇట్లా ఇంకెన్ని దినాలు పొదుపోతారు సారు? మిమ్మల్ని ఇయ్యమని అన్నదేవలు ఇస్తామని అంటారు, ఇయ్యకుండా ఆలస్యం చేసుకుంటా ఇట్లా అబద్ధాలు చెప్పితే అసలు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఏమనంటే మాది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వము, మేము పాలకులం కాదు సేవకులం అంటారు. సేవకుల పనితనం మాటలనే ఉంటది కానీ చేతల్లో ఉండదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ తరపున నిలబెట్టిన కాంగ్రెస్ లీడర్లను పబ్లిక్ గానుతారేమో ఆలోచన చేసుకోండి. ఏమేమి ఇట్లనే చెప్పుకుంటా పోతామంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చెయ్యికి చేతులిచ్చేటట్టే ఉండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.